తెలంగాణ మంత్రివర్గంలో తమకి కూడా స్థానం కల్పించాలని లంబాడీలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో 10% రిజర్వేషన్లు, తండాలను పంచాయతీలుగా చేయాలి అని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం లంబాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటున్న లంబాడా హక్కుల పోరాట సమితి నేతలతో మా రీజనల్ కోఆర్డినేటర్ ఫేస్ టు ఫేస్. లంబాడా హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని మయూర్ సెంటర్లో ప్రధానంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవాలు జరిపారు. ఎక్కడనే ఏదైతే ఎల్హెచ్పిఎస్ జాతీయ నాయకుడు, రాష్ట్ర నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఎల్హెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్న సందర్భంగా ప్రధానంగా ఎల్హెచ్పిఎస్ ఏమి లక్ష్యాలు పెట్టుకున్నది, అట్లాగే ప్రధానంగా ఏం డిమాండ్స్ పెట్టుకుంది, ప్రభుత్వం ముందు మీ యొక్క డిమాండ్స్ ఏంటి? ఇవాళ నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి కామ్రేడ్ మహారాజు వీరన్న గారి డైరెక్షన్తో ఇవాళ నంగారబేరి ఏర్పడి 20 సంవత్సరాలు 29వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో ఏదైతే మహారాజు వీరన్న గారు తండాలని గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పి, మా తండాల్లో మా రాజ్యం, మేమెంతమందిమో మాకంత వాటా అని చెప్పినటువంటి వీరన్న గారి స్ఫూర్తితోనే ఇవాళ నంగారబేరి భవిష్యత్తులో తండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్గా మేము ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. అదే రకంగా గోర్బోలి అనే ఒక బంజారాలు మాట్లాడేటటువంటి లిపి అయినటువంటి గోర్బోలి భాషని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అదే రకంగా ఇవాళ నిరుద్యోగ యువతకి ఇవాళ గిరిజన కార్పొరేషన్ల పేరుతో గిరిజన కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి ఇవాళ రాజీవ్ యువకాశం పేరుతో ఇవాళ ఇట్లాంటి పథకాలు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ యువతని గిరిజన కార్పొరేషన్ల ద్వారానే యువతకు ఉపాధి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా తండాలని మన మైదాన్ ప్రాంత ఐటీడీఎల్ని బలోపేతం చేయాలని చెప్పి మేము ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం ముందు డిమాండ్ పెడతా ఉన్నాం. అదేవిధంగా లంబాడీలు మెజారిటీగా ఉన్నటువంటి లంబాడీ సామాజిక వర్గానికి ఇవాళ రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి కూడా మేము ప్రధానంగా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి జనాభా దామాషా ప్రకారం ఎవరు ఎంతమందిమో వాళ్ళకంత వాటా, జనాభా దామాషా ప్రకారం 10% రిజర్వేషన్లని విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రాజకీయ రంగాల్లో కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా అనేక డిమాండ్లతోని భవిష్యత్తులో కూడా ఈ తండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేయాలి, మైదాన ప్రాంత ఐటీడీఏ రిజర్వేషన్లు పెంపుదల, ఇట్లాంటి గోర్బోలి భాషని ప్రధానంగా చేయాలని చెప్పి భవిష్యత్ కార్యాచరణ దీంట్లో తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడనే మరొక మహిళా నాయకురాలు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా మహిళల్లో, గిరిజన మహిళల్లో ఉన్నటువంటి మహిళల కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉంది? గిరిజన మహిళలకి ఎంతోమంది గిరిజన మహిళల మీద రేప్ కేసులు అలాంటివి పెట్టబడుతున్నాయి. వాటిని వెంటనే ప్రభుత్వం గుర్తించి వెంటనే దాన్ని అమలు చేయాలి. అలాగనే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి. అంతేకాకుండా ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు, గిరిజన ప్రభుత్వ ఉద్యోగుల మీద లేనిపోని కేసులు పెట్టి వారికి ప్రమోషన్లు రాకుండా చేస్తున్న ప్రభుత్వం అలాంటి కేసుల్ని ఎత్తివేయాలి. అంతేకాకుండా మేము ఇలానే మా యొక్క గోర్బాలి భాష ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించబడుతుంది. దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి. ఈ గోర్బోలి భాష వల్ల మా ఎస్టీ బంజారా వాళ్ళకి గుర్తింపు వస్తుంది. దాని ద్వారా దాన్ని 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఎంతోమంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగాను ఇలా కొన్ని రకాల ఉద్యోగాలు మాకు అవకాశం కలుగుతుంది. దీని ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళి మాకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ముందుగా గుర్తించాలని కోరుకుంటూ, ఇక్కడనే మరొక ఉద్యమ నాయకురాలు ఉన్నారు, ఉపధర్మ గారు. చెప్పండి, ప్రధానంగా మీరు ప్రభుత్వం ముందు ఎలాంటి మహిళా సంఘం నాయకులుగా, అట్లాగే ఎల్హెచ్పిఎస్సి నాయకులుగా మీరు ఏం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నారు? ఇలా మహిళలంటే ఇలా చిన్న చూపుగా చూస్తుంది. మహిళల్ని చిన్న చూపుగా చూడొద్దు. ఇక ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గంలో ఒక మహిళనే ఎమ్మెల్యే సీటుగా ఇచ్చింది. ఒక ఎమ్మెల్యే సీటుగా కాదు, మహిళలకు కూడా 5% ఇవ్వాలి. 5గురు కూడా మహిళలుగా ఎమ్మెల్యేగా నిలబడాలి. మా గిరిజనులు కూడా మేము కూడా ఒక మంత్రి పదవిలో ఉండాలి. ఎందుకంటే మాకు ఇవాళ గిరిజనులు అంటే చిన్న చూపుగా ఉంది. గిరిజనులకు ఎటువంటి మహిళల మీద అత్యాచారాలు జరిగినా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు కూడా రాబోయే రోజుల్లో మా గిరిజనులు కూడా ఎమ్మెల్యేగా ఉండాలి, మంత్రిగా కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైతే గిరిజనులకి న్యాయపరంగా అన్ని రకాల ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం
ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే వాడి గోండు భాష సంబంధించినటువంటిది మిగతా భాషలు గోరు భాష ఏదైతే ఉన్నదో దానికి ఏదైతే ప్రధానంగా హక్కు కల్పించాల్సింది ఉన్నది ప్రభుత్వం. వీటితో పాటుగా షెడ్యూల్ 13 షెడ్యూల్ సంబంధించినది ఏదైతే ఉందో దాంట్లో కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్స్ని తండాలని గ్రామ పంచాయతీలుగా చేసిన డిమాండ్ ఏదైతే ఉన్నదో వీటన్నిటిని పరిష్కరించాలని చెప్పేసి ఆవిర్భావ సందర్భంగా రాష్ట్ర నాయకులు బద్రు నాయక్ గారు కోరుతున్నారు. సుధాకర్తో చిర్రా రవి.